నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదువుకుంటున్న మీ అందరికీ స్వాగతం. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో కోర్సులలో భాగంగా సామాన్య భాషా శాస్త్ర పరిచయం అన్న కోర్సును మీరు చదువుకుంటున్నారు. దీనిలో 14వ భాగం తెలుగు వాక్యం స్వరూప స్వభావాలు అనే పాఠంలోని ప్రధానమైన కొన్ని విషయాలను మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దీనిలో వాక్యానికి సంబంధించిన నిర్మాణపరమైన అంశాలు, వాక్య నిర్మాణపరమైన విషయాల్ని అర్థం చేసుకోవడం ఎలా, భారతీయులు పాశ్చాత్య భాషా శాస్త్రవేత్తలు వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, వాటికి సంబంధించి వారు చేసిన కొన్ని ప్రతిపాదనలు ఎలాంటివి, వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో భాషా భాగాల ప్రాధాన్యత ఏమిటి, అలాగే వాక్య నిర్మాణ మితి ఏమిటి లేదా వాక్య మితి ఏమిటి, అలాగే వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవడంలో ఇమీడియట్ కాన్స్టిట్యూయెంట్ ఎనాలిసిస్ అనే విశ్లేషణ పద్ధతి ఏ రకంగా సహకరిస్తుంది మొదలైన విశేషాలన్నింటినీ మనం ముందు పాఠంలో తెలుసుకున్నాం. 13వ భాగంగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం వాక్యాన్ని స్వరూప విభాగ పద్ధతిలోను స్వభావ విభాగ పద్ధతిలోను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. స్వరూప విభాగం అంటే వాక్య నిర్మాణపరంగా స్ట్రక్చరల్గా దానిని ఎలా అర్థం చేసుకోవాలి అని. స్వభావ విభాగం అనే దాని నేచర్ అండ్ మీనింగ్ ఆధారంగా ఏ రకంగా మనం దాన్ని గ్రహించాలి అనే అంశాలు అన్నీ దీనిలో చర్చనీయాంశాలుగా ఉంటాయి. మొట్టమొదట వాక్యాన్ని స్వరూప విభాగంలో అర్థం చేసుకోవడానికి క్రియారహిత వాక్యాలు, క్రియాసహిత వాక్యాలు అని, దానిలో సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు అనే విభాగాల్ని మనం స్వరూప విభాగంలో భాగంగా నేర్చుకుంటాం. విద్యార్థక వాక్యాలు, వ్యతిరేక విద్యార్థక వాక్యాలు, ప్రేరణార్థక వాక్యాలు, ప్రకటనార్థక వాక్యాలు, నిశ్చయార్థక వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు మొదలైన కొన్ని విభాగాలు అన్నిటినీ కలిపి మనం స్వభావ విభాగంలో భాగంగా నేర్చుకుంటాం. వాటిలో మొట్టమొదటిది, ఈ పాఠాన్ని మీరు చదవటం వల్ల వాక్యంలోని స్వరూప స్వభావ విభజన అంటే ఏమిటి, ఏ వాక్యాలని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు, ఏవి స్వరూప విభాగానికి సంబంధించింది, ఏవి స్వభావ విభాగానికి సంబంధించినవి అనే విషయాల్ని మీరు సులభంగా గుర్తించగలుగుతారు. అటువంటి వాక్య నిర్మాణాల ద్వారా మీకు లభించిన జ్ఞానాన్ని ఆసక్తికరంగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఆవిష్కరించగలుగుతారు, సంభాషించగలుగుతారు, రాయగలుగుతారు. ముందుగా మనం వాక్యం యొక్క స్వరూప విభాగాన్ని మనం గమనించే ప్రయత్నాన్ని చేద్దాం. ఉదాహరణకి ఈ పాఠంలో మనం అన్ని ఉదాహరణలు చెబుతూ అవి ఏ విషయానికి సంబంధించినవో నేను పరిచయం చేసే ప్రయత్నాన్ని చేస్తాను. దాంతో వినే మీలో ఆసక్తితో పాటు వాటిని గుర్తుంచుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఉదాహరణకి సీత డాక్టరు, వారు విద్యార్థులు, రాజు వచ్చాడు లాంటి మాటలు వింటున్నప్పుడు, లాంటి వాక్యాలను వింటున్నప్పుడు మనకి అర్థం కావడంతో పాటుగా అవి క్రియారహిత వాక్యాలు అని సులభంగా తెలుస్తుంది. అలాగే సీత డాక్టరు, వారు విద్యార్థులు లాంటి వాక్యాల్లో సీత డాక్టరుగా అయి ఉన్నది, అలాగే లేదా వారు విద్యార్థులు అయి ఉన్నారు లాంటి ఉన్నారు, అయి ఉన్నది లాంటి నిర్మాణంతో చేసినప్పుడు అది క్రియాసహిత వాక్యం అని మనం చెబుతూ ఉంటాం. కానీ సీత డాక్టర్ అయి ఉన్నది అనే పద్ధతి వారు విద్యార్థులుగా ఉన్నారు లేదా అయి ఉన్నారు అని చెప్పడం అనేది తెలుగు వాక్య నిర్మాణానికి సహజంగా ఉండదు అని మనం భావిస్తాం. కాబట్టి అయి ఉన్నారు, గా ఉన్నది లాంటివి లేకపోయినప్పటికీ, అంటే మనం వాడే వాక్యాల్లో లేకపోయినప్పటికీ వాటి అర్థాన్ని మనం ముందే గ్రహించి ఉండటం వల్ల క్రియారహిత వాక్యం అనేది నిజానికి ఉండదు అని భాషాశాస్త్ర పద్ధతిలో మనం వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనం గ్రహించవలసి ఉంటుంది. అలా లేనప్పుడు ఎందుకు మనం దాన్ని చర్చిస్తున్నాము అనే సందేహం మీకు కలగవచ్చు. సంప్రదాయంగా మనకి వ్యాకరణాన్ని బోధిస్తున్నప్పుడు, వాక్య నిర్మాణాన్ని గురించి చెప్తున్నప్పుడు మీకు ముందున్న పాఠాలలో చాలా దశలలో క్రియారహిత వాక్యం అనే దాన్ని పరిచయం చేయటం వల్ల దానికి
క్రియా సహిత వాక్యం అనే దానికి మధ్య భేదాన్ని స్పష్టంగా తెలియచేయడానికి మీకు క్రియారహిత క్రియాసహిత పద్ధతిలో ఇక్కడ పరిచయం చేశాం. కాబట్టి క్రియారహిత వాక్యంగా అది చెట్టు, ఆమె డాక్టరు, వారు విద్యార్థులు లాంటివి వినిపిస్తున్నప్పటికీ వాటిలోని క్రియ మన మెదళ్లలో లేదా వినే వ్యవహర్తల మెదళ్లలో నిక్షిప్తమై ఉన్నది. వాక్య నిర్మాణంలో పదంగా మనకి కనిపించడం లేదు లేదా వినిపించడం లేదు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది అని ఈ చర్చకి సారాంశంగా మీరు గ్రహించవలసి ఉంటుంది. దీని తర్వాత సామాన్య వాక్యాల్ని మనం సింపుల్ సెంటెన్సెస్ అనే అర్థంలో మనం భావిస్తూ ఉంటాం. రాజు పాఠం చదివి పడుకున్నాడు. అలాగే రాజు పాఠం చదివాడు అనేది సామాన్య వాక్యం కాబట్టి దీనిలో ఒకే ఒక క్రియాపదం ఉన్నది. కాబట్టి ఇలాంటి వాటిల్లో రాజు పాఠం చదివాడు అన్నాం అనుకోండి, అది సింపుల్ సెంటెన్స్. దానిని పాఠం చదివి పడుకున్నాడు అని అన్నాను అనుకోండి, పాఠం చదవడము పడుకోవడము అనే రెండు క్రియా వ్యాపారాలు జరిగినాయి. అందులో పడుకున్నాడు అనేది ప్రధానమైన క్రియా వ్యాపారం. ఆ క్రియా వ్యాపారాన్ని జరగడానికి ముందు పాఠం చదవడం అనేది దానికి ముందు జరిగిన క్రియా వ్యాపారం. కాబట్టి ఇటువంటి వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలు అని అంటాం. కాబట్టి సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యాల మధ్య ఉండే ప్రధానంగా గుర్తించదగిన ప్రధానమైన తేడా, రెండు సామాన్య వాక్యాల్ని జాగ్రత్తగా ఒక వాక్యంలో ఇమర్చడం ద్వారా సంశ్లిష్ట వాక్యం ఏర్పడుతుంది అని, ఒకానొక ప్రధానమైన క్రియా వ్యాపారానికి పరిమితమై నిర్మించే వాక్యాలు సామాన్య వాక్యాలు అవుతాయి అని మనం ఈ చర్చ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. అలాగే సంశ్లిష్ట వాక్యాల్లో కొన్ని స్వార్థకం అంటే భూతకాలిక అసమాపక క్రియలు చేరి ఏర్పడే కొన్ని రకాల విభాగాల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. స్వార్థకం ప్రయుక్తమైన సంశ్లిష్ట వాక్యాలకి రాము ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు లాంటి వాటిల్లో వెళ్ళి అనేది స్వార్థక క్రియ. కాబట్టి అన్నం తినడానికన్నా ముందు అతను ఇంటికి వెళ్ళాడు అనే క్రియా వ్యాపారాన్ని తెలియజేస్తున్నది. కాబట్టి అది భూతకాలిక అసమాపక క్రియ కాబట్టి దాన్ని మనం స్వార్థకంగా గుర్తిస్తాం. అలాగే స్వార్థకం ద్వారా వాక్యాల్లో విరుద్ధార్థకతని, భిన్నార్థ ద్యోతకతని, మనం భిన్న కర్తృకతని తెలియజేస్తూ ఉండవచ్చు. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది లాంటి వాక్యాలు ఇందుకు ఉదాహరణలు అవుతాయి. అలాగే స్వార్థకం హేత్వార్థకంగా కూడా కొన్ని సందర్భాల్లో ప్రయుక్తం అవుతూ ఉంటుంది. రమ జ్వరం వచ్చి పడుకుంది అంటే జ్వరం రావడానికి పడుకోవడానికి కారణం జ్వరం రావడం అన్నమాట. కాబట్టి అందులోని భూతకాలిక అసమాపక క్రియ హేత్వార్థకాన్ని బోధిస్తూ ఉన్నది. అలాగే రీత్యర్థక విశేషణంగా కూడా కొన్ని సందర్భాల్లో స్వార్థకం వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకి వీడు బండి లాగి బతుకుతున్నాడు అని అన్నాం అనుకోండి, వాడు బతకడానికి కారణం బండి లాగడం, అలా లాగుతూ ఉండడం అనేది రీతిగా తెలియచేస్తుంది. అంటే స్వార్థకం క్రియా వ్యాపారం జరుగుతూ ఉన్న పద్ధతిని తెలియజేయటం, దేనికోసం జరుగుతున్నదో ఆ క్రియా వ్యాపారానికి సంబంధించిన వివరణను అందించేదిగా ఉండటం. సో అలాంటి వాటిని క్రియా విశేషణాలుగా, రీత్యర్థ క్రియా విశేషణాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే వ్యతిరేక స్వార్థకం పరిణామ సూచకంగా ప్రయుక్తం కావడం, శత్రార్థకం మొదలైనవన్నీ ప్రయోగింపడం ఏ రకంగా, అలాగే ఛేదార్థకం ప్రయోగించడం మొదలైనవన్నీ, అప్యర్థకం అలాంటివన్నిటిని మనం ఉదాహరణలుగా ఈ భాగంలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తాం. వీటికి సంబంధించిన విశేషాలు, అవి ఏ రకంగా ఏర్పడతాయి, వాటికి ఉదాహరణల్ని ఏ రకంగా గుర్తించాలి అనే విషయాల్ని మీకు అందించిన పాఠ్యభాగంలో విపులంగా ఇవ్వడం జరిగింది. వాటిని గ్రహించి మీరు ఆ విషయాలని ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు మనం సంయుక్త వాక్యాలు ఏర్పడే పద్ధతిని గురించి తెలుసుకుంటాం. రెండు వాక్యాల్ని సమాన హోదాలో కలపడం వల్ల సంయుక్త వాక్యాలు ఏర్పడతాయి. సంయుక్త వాక్యాల్లో కలిసే వాక్యకాలన్నీ మెయిన్ క్లాజెస్గా అంటే సమాన హోదాలో కలిసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకి రాజు అన్నం తిని నిద్రపోయాడు అని అంటే అందులోని కర్త ఒకడే. రాజు అన్నం తినడము నిద్రపోవడము అనే రెండిటికి కర్త రాజే. కాబట్టి ఈ రెండు సమాన హోదాలో కలిసి ఏర్పడిన సంయుక్త వాక్యానికి ఉదాహరణ అవుతుంది. అలాగే వీటిని కొన్ని సందర్భాలలో వ్యతిరేక అర్థంలో కూడా వాడుతూ ఉండవచ్చు. అలా ఎప్పుడు అలాంటి సందర్భం ఏర్పడుతుంది అని అంటే వాక్యాలని వాడే సందర్భాలలో వక్త యొక్క ఇష్టం మీద ఆధారపడి వాక్యాలలో అనేక రకాల భేదాలు ఏర్పడతాయి.
అలాగే వాక్యం యొక్క స్వభావ విభాగంలో విద్యార్థక వాక్యాలు, వ్యతిరేక విద్యార్థక వాక్యాలు. అంటే ఇంటికి వెళ్ళు అనేది విద్యార్థక వాక్యం, రాజుతో మాట్లాడు మొదలైనవి వ్యక్తికి ఇచ్చే సలహా, సూచన, ఆజ్ఞ మొదలైన అర్థాల్లో మనం వాక్యాల్ని వాడితే అవి విద్యార్థక వాక్యాలు అవుతాయి. సో వాటికి ఉదాహరణలు ఈ పుస్తకం చదవండి, రాజుతో మాట్లాడు, ఇంటికి వెళ్ళు మొదలైనవన్నీ విద్యార్థక వాక్యాలు. అలాగే వ్యతిరేక విద్యార్థక వాక్యాలు కూడా ఉంటాయి. వాటికి ఉదాహరణ వాడితో మాట్లాడకు అన్నాం అనుకోండి, అది వ్యతిరేక విద్యార్థక వాక్యం. అలాగే రోడ్డు మధ్యలో నడవకండి, అకండి విద్యార్థకం. ఎక్కడ రోడ్డు మధ్యలో నడవకు, నడుచు అనే క్రియా వ్యాపారానికి దాన్ని జోడిస్తున్నాం కాబట్టి అది వ్యతిరేక విద్యార్థక వాక్యాలు అవుతాయి. అలాగే ప్రేరణను కలిగించే వాక్యాలు కొన్ని ఉంటాయి, వాటిని ప్రేరణార్థక వాక్యాలు అని అంటాం. వీటిల్లో ఇంచు అనే ప్రత్యయం వాడబడుతూ ఉంటుంది. ఆయన ఈ పని చేయించారు, రమ సీత చేత పాఠం చెప్పించింది, అలాగే సీత రమ చేత పాట పాడించింది మొదలైన వాక్యాలు ప్రేరణార్థక వాక్యాలకి ఉదాహరణలు. అలాగే ప్రకటనార్థక వాక్యాలు కొన్ని ఉంటాయి. ఒక విషయాన్ని ప్రకటించే వాక్యాలు ప్రకటనార్థక వాక్యాలు. రవి నా మిత్రుడు, సుబ్బారావు పాస్ అయ్యాడు, ఆయన పరీక్ష ఫెయిల్ అయ్యాడు మొదలైన వాక్యాలన్నీ ఇటువంటివి అన్నమాట, ప్రకటనార్థక వాక్యాలు. నిశ్చయార్థక వాక్యాలు డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇలాంటి వాటిని తప్పనిసరిగా పని జరిగే పద్ధతిని తెలియజేసే వాక్యాలని నిశ్చయార్థక వాక్యాలు అని అంటారు. అతను ఇక్కడికి రావాలి, మీరు అక్కడికి వెళ్ళాలి లాంటివి నిశ్చయార్థక వాక్యాలు, తప్పనిసరిగా పని జరగవలసిన ప్రాధాన్యతని తెలియజేసే వాక్యాలు అన్నమాట. అలాగే నిషేధార్థక వాక్యాలు, అక్కడ రోడ్డు దాటకూడదు, టిక్కెట్ లేకుండా ప్రయాణించకూడదు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదు లాంటి వాక్యాలన్నీ నిషేధార్థక వాక్యాలకి ఉదాహరణలు అవుతాయి. కొన్ని వాక్యాలు ఆశీర్వద్యార్థాన్ని బోధిస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుగాక, ఈ ఐశ్వర్యం తరిగిపోకుండా ఉండుగాక లాంటివి మనకి ఆశీస్సుని లేదా కొన్ని సందర్భాల్లో శాపాన్ని మొదలైన వాటిని తెలియజేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఆశీర్వాద్యర్థక వాక్యాలు అని అంటుంటారు. మరికొన్ని ప్రశ్నార్థక వాక్యాలు ఉన్నాయి. సమాచారాన్ని కోరే ప్రశ్నలు, అవునో కాదో తెలుసుకునే ప్రశ్నలు, అంటే ఎస్ఆర్ నో టైప్ ఆన్సర్ని ఆశించే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. కొన్ని సమాచారాన్ని కోరే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. అతను ఎవరు, అదేమిటి, ఇదేమిటి ఇలాంటివన్నీ సమాధానాన్ని కోరే ప్రశ్నలు. అంటే వివరణాత్మకంగా మనం సమాధానం చెబితే తప్ప ఆ ప్రశ్నకి సమాధానం పూర్తి కాదు అన్నమాట. మరికొన్ని ఎస్ఆర్ నో టైప్లో ఆన్సర్ అవును కాదు పద్ధతిలో చెప్తే సరిపోతుంది. ఇవాళ ఆదివారమేనా అన్నారనుకోండి, కాదు లేదా అవును ఏదో ఒకటి రెలవెంట్గా ఏది ఆ సందర్భానికి తగినదో అది చెప్తే సరిపోతుంది. అలాగే నువ్వు టీచర్వా అని అడిగారు అనుకోండి, కాదు అంటే సరిపోతుంది, లేదా అవును అయితే అవును అంటే సరిపోతుంది. సో ఇలాంటివి సమాధానాన్ని ఏ రకంగా ఉద్దేశించినవి అనే దాని మీద ఆధారపడి ఆ ప్రశ్నలు తయారవుతాయి. అలాగే ఆశ్చర్యాద్యార్థక వాక్యాలు, అయ్యో కారు చక్రంలో గాలిపోయిందే, ఈ కూర రుచి అమోఘంగా ఉందే లాంటి వాటిల్లో ఉండే ప్రకటించే ప్రకటనలు ఆశ్చర్యాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆశ్చర్యార్థాన్ని బోధించే వాక్యాలకి ఎగ్జాంపుల్స్ అవుతాయి. కొన్ని సందేహాన్ని వ్యక్తం చేసే వాక్యాలు ఉంటాయి. ఎవరు వచ్చారు అన్నాం అనుకోండి, అది ప్రశ్నార్థక వాక్యం. ఎవరు వచ్చారో అన్నాం అనుకోండి, అది సందేహాన్ని వెలుగుచ్చే వాక్యం. ఆమె అన్నం తిన్నది అన్నాం అనుకోండి, ప్రకటనార్థక వాక్యం. ఆమె అన్నం తిన్నదో లేదో అన్నాం అనుకోండి, అది సందేహార్థక వాక్యం. సో అలాంటి వాక్య నిర్మాణాల్లో ఉండే స్వల్పమైన భేదాలు వాక్యాంతంలో చేరే ఒకానొక వర్ణానికి పరిమితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ వాక్యాంతంలోని వర్ణానికి చేరే ఆ ఒక్క వర్ణం ఒక్కొక్కసారి అది ఆశ్చర్యార్థకాన్ని కలిగిస్తుంది, ఒక్కొక్కసారి ప్రశ్నార్థకాన్ని కలిగిస్తుంది, ఒక్కోసారి సందేహార్థకాన్ని కలిగిస్తుంది. వీటిని మీరు జాగ్రత్తగా అధ్యయనం చేయటం ద్వారా గ్రహించవలసి ఉంటుంది. ఇలాగే మరికొన్ని వ్యతిరేకార్థక, అనుమత్యార్థక, సంభావనార్థక, వ్యతిరేక సంభావనార్థక, ఉభయ ప్రార్థన మొదలైన వాక్యాలన్నీ ఈ విభాగంలో ప్రధానంగా స్వభావ విభాగంగా మనం చెప్పుకుంటాం. దీనిలోని ఉదాహరణల ఆధారంగా చాలా సులభమైన పద్ధతిలో కూర్చిన ఈ విభాగంలో ఇచ్చిన సమాచారాన్ని చదువుకుంటూ మీరు వాటి విశేషాలను చదువుకుంటూ మీ అధ్యయనాన్ని కొనసాగించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను.